వాట్? ద్వారకా మునిగిపోవడానికి గల కారణం ఒక శాపమా? అవును, గాంధారి శాపం. అంత అందమైన ద్వారకాని యాదవ వంశాన్ని ఎందుకు శపించింది? గాంధారి కొడుకులైన కౌరవ శవాలను చూస్తూ తట్టుకోలేకపోయింది. అది ధర్మయుద్ధం కదా. కానీ గాంధారి దృష్టిలో కృష్ణుడు తలుచుకుంటే ఈ యుద్ధం జరిగేదే కాదు, ఇంతమంది చనిపోయే వాళ్ళు కాదు. కృష్ణుడికి ఆ శక్తి ఉన్నప్పటికీ ఆపలేదు. కురువంశం నాశనం అవడం కృష్ణుడు కావాలని చేసినట్లు గాంధారి భావించింది. అందుకే ఆలోచించకుండా పుత్రసోహంతో శపించిందా? అవును. ఇంతకీ ఏమని శపించింది? నా వంశం నాశనమైనట్లే, ఏదో ఒక రోజు నీ వంశం మొత్తం కూడా నాశనమైపోతుందని ఈ క్షణమే నేను నిన్ను శపిస్తున్నాను కేశవ. చూస్తూ చూస్తూనే నీ ద్వారక నీటిలో మునిగిపోతుంది. దాని అవశేషాలు కూడా మరి కృష్ణుణ్ణి? కృష్ణుడు కూడా ఒంటరిగా దిక్కులేని చావు చావాలని గాంధారి శపించింది. మరి ఆ కృష్ణుడు ఇదంతా ఎందుకని అంగీకరించాడు? కృష్ణుడికి ముందే తెలుసు ద్వారక శాశ్వతం కాదు అని.